నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 92లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. సాలిడారిటీ. సాలిడారిటీని తెలుగులో ఐక్యత లేదా ఏకత అని అంటాం. దే స్టూడ్ ఇన్ సాలిడారిటీ. దే స్టూడ్ ఇన్ సాలిడారిటీ. వారు ఐక్యతగా నిలబడ్డారు. వి సపోర్ట్ దెమ్ ఇన్ సాలిడారిటీ. వి సపోర్ట్ దెమ్ ఇన్ సాలిడారిటీ. మేము వారికి ఐక్యతతో మద్దతు ఇస్తున్నాం. సాలిసిటర్. సాలిసిటర్ని తెలుగులో న్యాయవాది అని అంటాం. హీ వర్క్స్ యాజ్ ఏ సాలిసిటర్. హీ వర్క్స్ యాజ్ ఏ సాలిసిటర్. అతను న్యాయవాదిగా పనిచేస్తాడు. ద సాలిసిటర్ ప్రిపేర్డ్ ద డాక్యుమెంట్స్. ద సాలిసిటర్ ప్రిపేర్డ్ ద డాక్యుమెంట్స్. న్యాయవాది పత్రాలు సిద్ధం చేశారు. సొసైటీ. సొసైటీని తెలుగులో సమాజం అని అంటాం. వి లివ్ ఇన్ ఏ సొసైటీ. వి లివ్ ఇన్ ఏ సొసైటీ. మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సొసైటీ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సొసైటీ నీడ్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సమాజానికి చదువుకున్నవారు అవసరం. స్క్రూ. స్క్రూని తెలుగులో మర లేదా బిగించు లేదా తిప్పు అని అంటాం. టైటన్ ద స్క్రూ. టైటన్ ద స్క్రూ. స్క్రూ బిగించు. ద స్క్రూ ఈజ్ లూజ్. ద స్క్రూ ఈజ్ లూజ్. స్క్రూ అలుసుగా ఉంది. సీకర్. సీకర్ని తెలుగులో అన్వేషకుడు లేదా వెతుక్కునే వ్యక్తి అని అంటాం. హీ ఈజ్ ఏ ట్రూత్ సీకర్. హీ ఈజ్ ఏ ట్రూత్ సీకర్. అతను నిజం వెతుక్కునే వ్యక్తి. జాబ్ సీకర్స్ అప్లైడ్ టుడే. జాబ్ సీకర్స్ అప్లైడ్ టుడే. ఉద్యోగార్థులు ఈరోజు దరఖాస్తు చేశారు. సెకండరీ. సెకండరీని తెలుగులో ద్వితీయ లేదా రెండవ అని అంటాం. దిస్ ఈజ్ ఏ సెకండరీ ఇష్యూ. దిస్ ఈజ్ ఏ సెకండరీ ఇష్యూ. ఇది ద్వితీయ సమస్య. షీ స్టడీడ్ ఇన్ ఏ సెకండరీ స్కూల్. షీ స్టడీడ్ ఇన్ ఏ సెకండరీ స్కూల్. ఆమె ఒక మాధ్యమిక పాఠశాలలో చదువుకుంది. సెకండ్. సెకండ్ని తెలుగులో రెండవది లేదా నిమిషంలో 60వ వంతు అని అంటాం. హీ కేమ్ సెకండ్. హీ కేమ్ సెకండ్. అతను రెండవ స్థానంలో వచ్చాడు. వెయిట్ ఏ సెకండ్. వెయిట్ ఏ సెకండ్. ఒక సెకండ్ ఆగు. స్కల్ప్చర్. స్కల్ప్చర్ని తెలుగులో శిల్పం అని అంటాం. దిస్ స్కల్ప్చర్ ఈజ్ బ్యూటిఫుల్. దిస్ స్కల్ప్చర్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ శిల్పం అందంగా ఉంది. హీ మేడ్ ఏ స్టోన్ స్కల్ప్చర్. హీ మేడ్ ఏ స్టోన్ స్కల్ప్చర్. అతను ఒక రాతి శిల్పాన్ని తయారు చేశాడు. స్క్రీన్. స్క్రీన్ని తెలుగులో తెర లేదా తెరచు అని అంటాం. ద స్క్రీన్ ఈజ్ బ్రోకెన్. ద స్క్రీన్ ఈజ్ బ్రోకెన్. తెర పగిలిపోయింది. లుక్ ఎట్ ద స్క్రీన్. లుక్ ఎట్ ద స్క్రీన్. స్క్రీన్ వైపు చూడు. స్మూత్. స్మూత్ని తెలుగులో మృదువైన లేదా
సున్నితమైన అని అంటాం. హర్ స్కిన్ ఈజ్ వెరీ స్మూత్. హర్ స్కిన్ ఈజ్ వెరీ స్మూత్. ఆమె చర్మం చాలా మృదువుగా ఉంది. ద రోడ్ ఈజ్ స్మూత్ నౌ. ద రోడ్ ఈజ్ స్మూత్ నౌ. రోడ్డుపై ఇప్పుడు సాఫీగా ఉంది. సాక్. సాక్ని తెలుగులో సాక్సు అని అంటాం. ఐ లాస్ట్ వన్ సాక్. ఐ లాస్ట్ వన్ సాక్. నేను ఒక సాక్స్ పోగొట్టుకున్నాను. హీ బాట్ న్యూ సాక్స్. హీ బాట్ న్యూ సాక్స్. అతను కొత్త సాక్స్ కొన్నాడు. ఆర్గనైజ్. ఆర్గనైజ్ని తెలుగులో నిర్వహించు లేదా ఏర్పాటు చేయు అని అంటాం. ఐ విల్ ఆర్గనైజ్ ద ఫైల్స్. ఐ విల్ ఆర్గనైజ్ ద ఫైల్స్. నేను ఫైళ్లను క్రమబద్ధీకరిస్తాను. దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్. దే ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్. వారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మోర్గేజ్. మోర్గేజ్ని తెలుగులో తాకట్టు అని అంటాం. హీ మోర్గేజ్డ్ హిజ్ హౌస్ టు ద బ్యాంక్. హీ మోర్గేజ్డ్ హిజ్ హౌస్ టు ద బ్యాంక్. అతను తన ఇల్లు బ్యాంక్కి తాకట్టు పెట్టాడు. దే టుక్ ఏ మోర్గేజ్ టు బై ఏ కార్. దే టుక్ ఏ మోర్గేజ్ టు బై ఏ కార్. వారు కారు కొనడానికి తాకట్టు రుణం తీసుకున్నారు. మోర్ ఓవర్. మోర్ ఓవర్ని తెలుగులో అంతేకాక లేదా పైగా అని అంటాం. ద ఫుడ్ వాజ్ టేస్టీ. మోర్ ఓవర్ ఇట్ వాజ్ హెల్దీ. ద ఫుడ్ వాజ్ టేస్టీ. మోర్ ఓవర్ ఇట్ వాజ్ హెల్దీ. ఆహారం రుచికరంగా ఉంది. అంతేకాక ఆరోగ్యకరంగా ఉంది. మోర్ ఓవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. మోర్ ఓవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్. పైగా నాకు సరిపడ సమయం లేదు. సాయిల్. సాయిల్ని తెలుగులో నేల లేదా మట్టి అని అంటాం. దిస్ సాయిల్ ఈజ్ వెరీ ఫర్టైల్. దిస్ సాయిల్ ఈజ్ వెరీ ఫర్టైల్. ఈ మట్టి ఎంతో సారవంతంగా ఉంది. డోంట్ వేస్ట్ ద సాయిల్. డోంట్ వేస్ట్ ద సాయిల్. మట్టిని వృధా చేయకండి. సోర్. సోర్ని తెలుగులో ఎగురు, ఎగిరిపోవు లేదా ఆకాశంలో తేలు అని అంటాం. ప్రైజెస్ కంటిన్యూ టు సోర్. ప్రైజెస్ కంటిన్యూ టు సోర్. ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ద బర్డ్ సోర్డ్ ఇన్ టు ద స్కై. ద బర్డ్ సోర్డ్ ఇన్ టు ద స్కై. ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరింది. సమ్ టైమ్. సమ్ టైమ్ని తెలుగులో ఏదో ఒక సమయంలో లేదా ఎప్పుడైనా అని అంటాం. ఐ విల్ విజిట్ యువర్ హోమ్ సమ్ టైమ్. ఐ విల్ విజిట్ యువర్ హోమ్ సమ్ టైమ్. నేను ఎప్పుడో నీ ఇంటికి వస్తాను. We met sometime last year. We met sometime last year. మనం గత ఏడాది ఎప్పుడో కలిసాం. స్లోప్. స్లోప్ని తెలుగులో ఓరం లేదా వంపు అని అంటాం. ద రోడ్ హ్యాజ్ ఏ స్టీప్ స్లోప్. ద రోడ్ హ్యాజ్ ఏ స్టీప్ స్లోప్. రోడ్డుకు ఒక గట్టి వంపు ఉంది. దే క్లైంబ్డ్ ద స్లోప్. దే క్లైంబ్డ్ ద స్లోప్. వారు వంపు ఎక్కారు. సీ. సీని తెలుగులో సముద్రం అని అంటాం. ద సీ ఈజ్ కామ్ టుడే. ద సీ ఈజ్ కామ్ టుడే. ఈరోజు సముద్రం ప్రశాంతంగా ఉంది. ఐ లవ్ ద సీ. ఐ లవ్ ద సీ. నాకు సముద్రం అంటే ఇష్టం.
స్క్రూనిటీ. స్క్రూనిటీని తెలుగులో పరిశీలన అని అంటాం. ద డాక్యుమెంట్స్ ఆర్ అండర్ స్క్రూనిటీ. ద డాక్యుమెంట్స్ ఆర్ అండర్ స్క్రూనిటీ. డాక్యుమెంట్లు పరిశీలనలో ఉన్నాయి. ద ప్లాన్ నీడ్స్ స్క్రూనిటీ. ద ప్లాన్ నీడ్స్ స్క్రూనిటీ. ఈ ప్రణాళికకు పరిశీలన అవసరం. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.